ఈ వీడియోలోని అంశం యేసయ్య ప్రభువు బోధనలలో మరియు బైబిల్ నుండి పాఠాలలో ఆసక్తి ఉన్నవారి కోసం ఉద్దేశించబడినది. ఇది ప్రతిఒక్కడి పట్ల ప్రేమతో మరియు గౌరవంతో పంచబడుతున్నది. ఇతర మతస్థుల భావాలను దెబ్బతీయడం లేదా బాధించాలనే ఉద్దేశం లేదు. ప్రతివారిని ఓపెన్ హార్ట్తో వీక్షించమని మరియు పాల్గొనమని ఆహ్వానిస్తున్నాము. Content of this video is intended for those interested in the teachings of Jesus Christ and the lessons from the Bible. It is shared with love and respect for all people and is not meant to offend or hurt the sentiments of individuals of other faiths. We welcome all to view and engage with an open heart. గత 2 వారాల క్రిందట కొన్ని సత్యాలు మనం ప్రారంభించినాము. నా మటుకు మీరు చదువుకుంటూ ఉంటే అసలు ఊహించలేనటువంటి రీతిగా కనబడుతూ ఉంది. ఆత్మవిషుడైన యోహాను ఒకప్పుడు యేసుక్రీస్తు శిష్యుడుగా ఉన్నవాడు. యేసుక్రీస్తు పరమను చేర్చుకోబడిన తర్వాత ఆయన చేతులు రాయిస్తూ ఉన్నాడు. చూసిన వాటిని మాత్రమే కాక ఉన్న వాటిని జరగబోయే వాటిని రాయము అంటూ ఉన్నాడు. మొదటిగా ఆయన పద్మాసు ద్వీపంలో ఆత్మవశుడైనప్పుడు తన స్వాధీనంలో లేడు కానీ శరీరంలో ఉన్నాడు. మొదటి అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువును కనపరుచుకొని ఆయన ఎలా ఉన్నాడో ఆ సంగతి వివరించి చెప్పినట్టు ఆయన రాసినాడు. 2-3 అధ్యాయాల్లో ఉన్న వాటిని అంటే సంఘాలు, ఆనాటి సంఘాలే కావు, ఈ నేటి వరకు ఎలా సంఘాలు ఉంటాయో వాటి గురించి కూడా రాయమన్నాడు. అవన్నీ మనం అనుకున్నాం. మనం ఎప్పుడైనా మరొకసారి మనం చెప్తాం. 4-5 అధ్యాయాలలో ఆరాధన, 4-5 అధ్యాయాలలో ఆరాధన, 6వ అధ్యాయం అంటే 19వ అధ్యాయం వరకు జరగబోయే సంగతి ఎప్పుడు మనం చూడము. శ్రమల కాలంలో జరగబోయే సంగతులను యోహాను కనపరిచి విరాయమంటూ ఉన్నాడు. 3వ అధ్యాయము 4వ అధ్యాయం మధ్యలో సంఘం ఎత్తబడినట్టుగా మనం విన్నాం. కనుకనే 4వ అధ్యాయం ప్రారంభంలో ఈ సంగతులు జరిగిన తర్వాత అని సంఘంలో చూసిన తర్వాత ఏం జరగనేదో దేవుడు యోహానుకు తెలియపరుస్తున్నాడు. యోహాను మనకు ప్రతినిధిగా ఉన్నాడు. ఈరోజు ఆత్మచేత ఈ సంగతులు మనం వింటూ ఉన్నామంటే ఇది ఒక ధన్యత, ఇది ఒక భాగ్యం. ఆయన ఈ సంగతులు జరిగిన తర్వాత నేను చూడగా అంటూ ఉంటాడు. ఆయన ఎలా చూసినాడు? మనం చూసినాము 2వ వచనం, ఆయన ఆత్మవశుడైనాడు. ఇక్కడ ఆత్మవశుడు అయినాడు అంటే శరీరంలో లేడు. ఇది మనం చక్కగా గ్రహించుకోవాలి. మొదట పద్మాసు ద్వీపంలో ఆదివారం ఆత్మవశుడు. మనం ఆత్మవశులో దేవుని ఆరాధించాలి. ఆయన ఆత్మ కనుక మనం ఆత్మవశులమే ఆరాధించినప్పుడు ఆయనకు సంతోషం, ఆయన మహిమ, ఆయన కుమారుడు ప్రభు యేసుక్రీస్తు మనం ఆయన్ని స్తుతించి ఆరాధించడం ఆయన కోరుచూ ఉన్నాడు. ఇక్కడ కానీ ఆత్మవశుడు అన్నప్పుడు శరీరంలో లేడు. కారణము పరలోకంలో తీసుకొని పోబడతా ఉన్నాడు. పరలోకంలో ఈ శరీరం చేర్చబడదాలి. కనుక 4వ అధ్యాయం 2వ వచనంలో యోహాను ఆత్మవశుడు ఆయన చూస్తూ ఉన్నాడు. అక్కడ తేటగా ఆయన ఎక్కి రమ్మని చూస్తూ ఉన్నాడు. ఒక ద్వారం తెరవబడింది, ఇక్కడికి పైకి రమ్మంటూ ఉన్నాడు. యోహాను ఒక ద్వీపము లేక చుట్టూ సముద్రం ఉంది, అక్కడ ఉన్నాడు. అక్కడ ఉండగా ఆయన నిలబడుతున్నాడు, ఎక్కి రమ్మంటూ ఉన్నాడు.
ఇంటికి రమ్మంటూనే ఆశ్చర్యమైన సంగతి కనపడతా ఉంది. అదే ఆరాధన. ఆ ఆరాధనలో ఎలా ఉన్నాడు? సింహాసనాసీనుడైన దేవుడు, ఆయన చుట్టూ ఇద్దరు ధనస్సు అదే ధనస్సుకున్న ధనస్సు. మనం సహజంగా ఇంద్రధనస్సు సగానికి చూస్తాం. భూమి గుండ్రంగా ఉంది కనుక మనకి సగమే కనబడుతుంది. కానీ చాలా ఎత్తైన స్థలంలో వెళ్ళినప్పుడు గుండ్రంగా కనబడుతుంది. దేవుని యొక్క సింహాసనం చుట్టూ మేఘధనస్సు పెట్టు, ఇంద్రధనస్సు పెట్టు ఉన్నాం. ఈ మేఘధనస్సు ఆవరించి ఉండగా అక్కడ మనం చూసినాము ఎలాగో గాజు వంటి సముద్రం వలె విభజింపబడిన స్థలం నుండి 24 పెద్దలు, 24 పెద్దల్లో చెప్పి అది ఒక ప్రశ్న వేసింది. వీరు 12 అపొస్తలులు 12. నేను మళ్ళా కొంత ఆలోచన చేసినాను. కానీ అందులో గోత్రాల లేదు, కానీ అపొస్తలులు ఇద్దరు. ఎందుకంటే వారు కూడా పెంతెకొస్తు మొదలుకొని సంఘంలో ప్రభు యేసుక్రీస్తు రక్తం బట్టి పాప క్షమాపణ పొంది చేర్చబడిన వారు కనుక 12 అపొస్తలులు ఉండరు. కానీ వారి తరఫున కూడా 24 పెద్దలలో ఉంటారు అని ఒప్పుకుంటారు. పోతే 4 జీవుల గురించి విన్నాను. 4 జీవులు అని చెప్పబడింది. ఇంగ్లీష్లో బీస్ట్ అని విన్నాము, కానీ మృగాలు కావు, వీరు దేవదూతలు అని హెచ్కేల్ గ్రంథంలో ఆయనకు దర్శనం చూపబడినట్టు 10వ అధ్యాయంలో కూడా కొన్ని మాటలు ఎత్తి మనం చూస్తాం. ఇలాగున ఈ దేవదూతలు జీవులుగా వీరు ఎక్కడ ఉన్నారని ఆలోచించారు. మనం తలబడినాను. 6వ వచనంలో ఉంది, సింహాసనం మధ్యలో ఉన్నారు వారు. 24 పెద్దలు, సింహాసనంలో దేవుడు, ఒక యేసుక్రీస్తు ఉన్నాడు, ఆయన ఎదుట పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. ఈ జీవులు చుట్టూ ఉన్నారు, సింహాసనం చుట్టూ ఉన్నారు. రాత్రి పగలు వీరు ఉన్నారు. రాత్రి పగలు దేవుడిని మయపరుస్తూ ఉన్నారు. వారికి ఇవ్వబడిన ప్రత్యేకత అదొక ధన్యత. వారు ఆయన కీర్తిస్తూ ఉండగా 24 పెద్దలు సువర్ణ కిరీటాలేమి మాత్రమే కాక తెల్లటి వస్త్రాలేమి వారు ధరించుకొని సింహాసనం మీద ఆశీర్వదించారు మనం చూసినాం. జీవులు క్రీస్తు ప్రభువును లేక తండ్రి అయిన దేవుని 4వ అధ్యాయంలో తండ్రి అయిన దేవుని స్తుతిస్తున్నారు. వారు స్తుతించినప్పుడు ఆయన వచ్చి పలికిన మాటలు మనం విన్నాం. సింహాసనాసీనుడైన వాడు జీవిస్తున్న వారికి మహిమ ఘనత. కానీ 24 పెద్దలు వారు ఆరాధన చేసినప్పుడు ప్రభువా మా దేవా. ఇందులో వ్యత్యాసము రక్షింపబడిన వారి ఆరాధన వేరుగా ఉంటుంది, నిత్యము ఉండే దేవతల స్తుతి వేరుగా ఉంటుంది. కనుక మనకి ఒక ధన్యత. ఆ ధన్యతను నిర్వహించుకోవాలి అంటే ఆత్మవశులమై ఉండాలి. సరే, ఇట్లుండగా ఇక అక్కడి నుంచి ఈ 24 పెద్దలు వేటగా చూసినప్పుడు వారు స్తుతించి తమ కిరీటాలు కూడా, అంతేకాక దేవుని యొక్క కిరీటం వేరు, 24 పెద్దలు ధరించిన కిరీటాలు వేరని కూడా మనం చూసినాం. ఆయన ధరించినది రాజకిరీటం. ఇది గ్రీక్ భాషలో అట్లా ఉంది తర్జుమా. ఈ దేవదూతలు వేసుకున్నది జయమ పొందినవారు. వీరు పాపం నుండి విడుదల పొంది జయం పొందినవారు. ఎప్పుడైతే వారు ప్రభు యేసుక్రీస్తు మహిమ చూసినారో మాకు ఈ కిరీటాలు అవసరం లేదన్నట్టుగా ఆయన మహిమపరుస్తున్నాడు. నీవే నాకు చాలు. సరే, ఇప్పుడు 5వ అధ్యాయానికి వస్తారు. 5వ అధ్యాయానికి వచ్చినప్పుడు మరియు చూస్తున్నాం. కనుక 4, 5 అధ్యాయాలు కలిసి ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. ఇవి వేరేగా విభజింపబడినప్పటికీ ఇంగ్లీష్లో కూడా నేను అనుకుంటాను అండ్ అని కదా. 5వ అధ్యాయం ప్రారంభం అండ్ మరియు. మరియు అంటే ఏంటి? పరిశుద్ధాత్ముడు ఆయనకు వాయిస్తుండగా, యేసుక్రీస్తు మరణం వస్తుండగా దేవుని సన్నిధిలో
అంతేకాక పరిశుద్ధాత్ముడు అక్కడ ఉన్నాడు. ఏడాత్మలు అంటే ఆయన సమృద్ధిగా ఉన్నవాడు. పరిశుద్ధాత్ముడు ఇక్కడనే కాదు, జపాన్లో కూడా ఆరాధన అయిపోయి ఉంటుంది, అమెరికాలో ఇక్కడ జరిగినవి ఉన్నది. అంతటా ఆయన ఉండేవాడు. యేసు ప్రభువు అంతటా ఉండేవాడు. తండ్రి అయిన దేవుడు అంతటా ఉండేవాడు. ఒకే దేవుడు అయితే అంతటా ఉండేవాడు. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాను, ఈ తండ్రి అయిన దేవుని చేతిలో ఇప్పుడు చదవా మొదటి వచ్చిన మరియు లోపటను వెలపటను రాత కలిగి 7 ముద్రలు గట్టిగా వేసి ఉన్న ఒక గ్రంథము సింహాసనమునందు ఆసీనుడైన వాని కుడి చేత చూచి తిని అంటూ ఉన్నాడు. దేవుని కుడి చేతిలో ఒక గ్రంథం ఉంది. దాన్ని చెప్పాలంటే ఒక చుట్టబడిన గ్రంథం. క్రీస్తు ప్రభు కూడా లూకాసు వార్త నుండి హెబ్రీయులకు రాసిన పత్రిక నుండి ఆ దినాల్లో చుట్టబడిన గ్రంథాలు. ఈ గ్రంథంలో లోపల బయట వ్రాయబడి ఉన్నది 7 ముద్రలు. ఇది కొంత ఎన్నో వీటి మీద చదివితే కానీ ఇది తేడా నాకు అర్థం కాలేదు. ఈ ముద్రలు ఎలా అంటే ఆటలో ముద్రలు వేయడం కాదు. ఎలా సంఘటన జరగనై ఉన్నదో ఆ సంఘటన రాసిన తర్వాత ఒక ముద్ర, ఆ తర్వాత మరొక చుట్ట భాగము, 2వ ముద్ర, 3వ ముద్ర, 4వ ముద్ర, ఇలా 7 ముద్రలు వేయబడతా ఉన్నాయి. మాత్రమే కాక తర్వాత పరిచితమై ఆయన రాకపోతే నేను బ్రతుకుంటే మనం చూద్దాం ఎలా ఈ 7 ముద్రలలో ఆశ్చర్యమైన రీతిగా శ్రమల కాలంలో రాబోయే సంగతి ఇప్పుడే నేను చెప్పేస్తా ఉన్నాను. ఈ గ్రంథంలో ఉండే రహస్యం ఏంటంటే దేవుడు ఓర్చుకున్నాడు, రథం నుండి ఓర్చుకున్నాడు, లూసిఫర్ చేసిన విరోధాన్ని ఓర్చుకున్నాడు. మాట చేత కానీ ఊరకే మాయ చేత కానీ వాని మోసాన్ని ఆయన తీసివేయలేదు. తన సొంత కుమారుడు, తన స్వరూపంలో సృష్టింపబడిన పిల్లలు వాని చేత మోసపుచ్చబడినందుకు దాని కొరకై ఆయన శివమరణం పొందినట్టుగా వచ్చినాడు. మనకు ఆశ్చర్యం అనిపిస్తుంది, దేవుడైన వాడు ఎందుకు శివమరణం పొందాలి? ఇదే కారణం. దేవుడు మాయా మాటల నుంచి కాదు, న్యాయవంతుడైన దేవుడు పాపానికి పరిహారం కలగాలంటే రక్తం చిందింపబడాలి. ఏదైతే ప్రాణమని ఆయన ఇచ్చినాడో అది ప్రాణం ఒలికించబడాలి. దేనికి? పాపంలో జీవితం మరణం, అది తీసివేయబడాలి. సరే ఆలోచన వెళ్ళదు. కానీ ఇక్కడ మెట్టుకు ఈ గ్రంథంలో ఇప్పుడు దేవుడు క్రీస్తులో శిలువలో వీరికి శిక్ష రావాల్సిన శిక్ష మన అందుకే ఎదురు రాస్తున్నాడు. 2:14 ఆ పిల్లలు రక్త మాంసంలో గలవారైనందున ఏం చేస్తున్నాడు? మరణకరము గలవారిని అనగా అపవాదికి మరణం ద్వారా నశింపజేయగలము. జీవితకాలం అంతయు దాస్యం లేక భయం చేత దాస్యము లోబడిన వారిని విడిపించటము యేసు ప్రభు రక్త మాంసములలో పాలివాడైన ఆయన పాలివాడై ఈలాగున ఆ నెరవేర్చిన తర్వాత మరి ఎందుకు ఇంకా ప్రభు యేసు క్రీస్తు వచ్చి ఈ అధికారం తీసుకోవడం లేదు? మనకు అనిపించవచ్చు ఇప్పుడు ఎవరి అధికారంలో ఉన్నాము? సమస్త జగత్తు ఆయన అధికారంలో ఉంది. అయితే మోసపరుచుకున్నందుకు వారి వైపున ఉన్న జనులను బట్టి దేవుడు భూమిని కూడా శపించినాడు. కనుక ఇప్పుడు లోకాధికారి ఎవరు? అపవాది. ఇప్పుడు లోకాధికారి అపవాది. న్యాయంగా వారి వశములో ఉన్న వారిని విడిపించుటకు ఆయన శిలువలో రక్తం కాల్చినాడు. ఆ రక్తమును బట్టి మనకు పాపక్షం కలిగింది. దేవుని స్తోత్రం. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఈ జగత్తును కూడా విడిపించాలి. ఈ జగత్తు ఈ మాయ అపవాది నేరస్తులైన అపవాది చేతుల నుంచి విడిపించాలి అంటే న్యాయమైన శిక్షను పంపాలి. ఆ శిక్షలే
ఈ గ్రంథంలో ఉంది. ప్రకటన గ్రంథంలో అనేక గ్రంథాలు ఉన్నాయండి. ప్రతివాని క్రియలు రాయబడిన గ్రంథం ఉంది. గొర్రెపిల్ల జీవ గ్రంథం ఉంది. అందులో పేర్లు రాయబడే నిత్య జీవం ఉంది. ఆ ప్రకారమే సాక్షుల గురించి ప్రకటన 10వ అధ్యాయంలో జ్ఞాపకం ఉన్నాడు. ఇంకా ఎన్నో ప్రకటన గ్రంథంలో ఆయన రాస్తూ ఈ 5వ అధ్యాయంలో ఒక గ్రంథాన్ని చూపిస్తున్నాడు. ఇది ముఖ్యమైన గ్రంథం. అయితే ఇక్కడ ఒక ఆశ్చర్యం జరుగుతూ ఉంది. ఏం జరుగుతూ ఉంది? ఆ మహోన్నతుడైన దేవుడి చేతిలో ఆ గ్రంథం ఉంది. ఆ గ్రంథంలో శిక్ష ఉంది. మరి ఈ శిక్ష ఎలాగో పంపించాలి? ఇప్పుడు చదువుదాం చూడండి. 2వ వచనం, 5వ అధ్యాయం 2వ వచనం. మరియు దాని ముద్రలు తీసి, ఎన్ని ముద్రలు ఉన్నాయని విన్నాము? 7 ముద్రలు ఉన్నాయని. దాని ముద్రలు తీసి ఏం చేయాలట? ఆ గ్రంథాన్ని విప్పుటకు యోగ్యుడైన వాడెవడని బలిష్ఠుడైన ఒక దేవుడిత బిగ్గరగా ప్రశ్నింపగా. ఎవరు చూస్తూ ఉన్నారు? యోహాను చూస్తూ ఉన్నాడు. ఒక దేవుడితో వచ్చి బిగ్గరగా ప్రశ్నిస్తూ ఉన్నాడు, లేక పలుకుతూ ఉన్నాడు. ఏమని? ఈ దేవుడి చేతిలో నుండి కేవలం ఈ శిక్ష. ఇప్పుడు యేసు ప్రభు కూడా భూమి మీద ఏదో రాస్తూ వ్యభిచారంలో పట్టబడిన స్త్రీ వస్తే పాపం చేయని వాడు ఎవరున్నాడు? వాడు మొదటి రాయాలంటే ఎంతమంది రాజు వేసిపోయినారని ఒక్కడే లేదు. ఇప్పుడు యోగ్యుడు ఎవడంటే ఎవడు రావాలి? మరి మాత్రమే కాక ఎవరు మనం అనుసరిస్తున్నాం. ఏంటి? సంఘం ఎత్తబడింది. అక్కడ పైన ఆకాశంలో జరుగుతూ ఉంది. క్రింద భూమి మీద ఇంకా ప్రభు నమ్ముకోనని వారు ఉన్నారు. యూదులు ఉన్నారు. భూమి మీద ప్రభు నమ్ముకోనని అన్యులు ఉన్నారు. అక్కడ దీన్ని విప్పుటకు యోగ్యుడు ఎవడని చెప్పి 3వ వచనం చదవండి బాబు. ఎన్ని చోట్ల చెప్తా ఉన్నాడు? పరలో ఏమన్నాడు? పరలోకమందు కానీ, భూమి మీద కానీ, భూమి క్రింద కానీ శక్తి లేదు చెప్తూ ఉన్నాడు. ఇట్లుండగా ఇది యోహాను చూసినాడు, యోహాను విన్నాడు. ఏం జరుగుతూ ఉంది? 4వ వచనం. యోహాను ఏడుస్తూ ఉన్నాడు. మరి ఎట్లా? న్యాయమైన శిక్ష దేవుడు రాసి ముద్ర వేసినాడు. 7 ముద్రలు వేసినాడు. 7 ముద్రలు వేసిన గ్రంథం ఆయన చేతిలో ఉంది. మరి ఎంత చేయాలి? ఇప్పుడు ఒక మాట. 7 ముద్రలు, 7 బూరలు, 7 ఉగ్రతా పాత్రలు. ఉగ్రతా పాత్రలు అంటే క్రోధ పాత్ర, లేక దేవుని కోపమంతా, న్యాయమైన శిక్ష అదంతా ఉంది. ఇవన్నీ మనం అనుకోవచ్చు ఒకదాని తర్వాత ఒకటి జరుగుతాయా? లేదు. ఇవన్నీ వెంట లేక అన్ని ఒకేసారి. ఎందుకంటే శ్రమల కాలం ఎన్ని సంవత్సరాలు? 7 సంవత్సరాలు. అందులో 3.5 సంవత్సరాలు మహాశ్రమల కాలం. 3 సంవత్సరాలు శ్రమల కాలం, 3.5 సంవత్సరాలు శ్రమల కాలమే. 3.5 సంవత్సరాలు మహాశ్రమల కాలం. ఇట్లుండగా ఇక్కడ చూస్తూ ఉన్నాను, జీవులకు పని అప్పగింపబడతా ఉంది. జీవులు ఎవరైతే విన్నాము? మహాభూతులు, మహాదేవుడు. వీరు ఒక్కొక్క ముద్రను విప్పినప్పుడు ఒక్కొక్క శిక్ష జరుగుతాం. ఒక్కొక్క ముద్రను విప్పినప్పుడు ఒక్కొక్క శిక్షను ప్రముఖంగా 6వ అధ్యాయంలో ఆ మాట చూద్దాము. 6వ అధ్యాయంలో మన 7వ అధ్యాయంలో కొంత వేరుగా దేవుని ఏర్పాటు వస్తున్నాడు. దానికి వెళ్ళకంటే ముందు ఇక్కడ మనం కొన్ని విషయాలు మనం చూద్దాము. 5వ అధ్యాయంలో ఏడుస్తూ ఉండగా 5వ అధ్యాయం 5వ వచనం.
ఎవరిలో? ఆ పెద్దలలో ఒకడు. యోహాను 7వ అధ్యాయం పెద్దలలో ఒకడు 7వ. చూడండి ఆ మాట ఇంకా చదువుతాం. ఇక్కడ తేడా చూస్తూ ఉన్నాం. ఇప్పుడు అక్కడ ఎవరు కనబడతా ఉన్నారు? వినండి, అనుకోండి యోహాను మన ప్రతినిధిగా వెళ్ళినప్పుడు మనం కూడా చూద్దాం. వ్యక్తిగతంగానే దేవుడు రాసిపెట్టిన మాటలు అదిగో పరలోక ద్వారం తెరవబడింది, ఆయన ఆరాధిస్తూ ఉన్నాడు. మాత్రమే కాదు, ఆయన చూపిస్తూ ఉన్నాడు ఏంటి? ఆ గ్రంథాన్ని విప్పడానికి ఎవరు లేకుండా ఉన్నప్పుడు పెద్దలు ఒకడు అన్నాడు, ఆగు అన్నప్పుడు యూదా గోత్రపు సింహం, దావీదుకు చిగురు, వధింపబడిన గొర్రెలు. ఇక్కడ ఆశ్చర్యంగా ప్రభువైన యేసుక్రీస్తు ఎలా కనిపించుకుంటున్నాడంటే ఆదికాండంలో ప్రత్యక్ష మాటలే 49వ అధ్యాయం చూడండి. 49వ అధ్యాయం 8, 9, 10 వచ్చినారు. లేక నేను చదవమంటే చదువుతా. ఆదికాండము యాకోబు 12 గోత్రంలో వారికి కలగబోయే విస్తరణ, వారి కలగబోయే దీవెనల గురించి ఆయన ప్రవచిస్తూ ఉన్నాడు. అవన్నీ మరలా ఒకసారి చదివితే ఆయనకు తెలుస్తుందో తెలియదు. ఆత్మపూర్ణుడే చెప్పి ఉంటాడు కానీ ఆయన తెలుసులో తెలియదో తెలియదు. ఈ మాట చదువుతాం చూడండి. 8వ వచనం. యూదా, నీ సహోదరులు నిన్ను స్తుతించదు, నీ చెయ్యి నీ శత్రువుల మెడ మీద ఉండు, నీ తండ్రి కుమారుడు నీ ఎదుట సాగిలపడు. యూదా కొదమ సింహం, నా కుమారుడా, నీవు పట్టిన దాన్ని తిని వచ్చితివి. సింహమలను గర్జించు ఆడు సింహములను అతడు కాళ్ళు ముడుచుకొని పండుకొని అతని లేకువాడేవాడు. షిలోహు వచ్చు వరకు యూదా యొద్ద నుండి దండము తొలగదు, అతని కాళ్ళ మధ్య నుండి రాజదండము తొలగదు. ప్రజలు అతనికి విధేయులై ఉందురు. యూదా గురించి చెప్తూ ఉన్నాడు కానీ మన ప్రభువైన యేసుక్రీస్తు గురించిన ప్రవచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు ఏ గోత్రం నుంచి వచ్చినాడు? యూదా గోత్రం నుంచి వచ్చినాడు. అందుకే కాబోలు ఇశ్రాయేలులకు మొదటి రాజు ఎవరు? సరే వెళ్ళిపోదమ్మా. సౌలు మొదటి రాజు. సౌలు ఏ గోత్రం నుంచి వచ్చినవాడు? ఇది దేవుడు చిత్తం కాదని అంటే దేవుడు చెప్తున్నాడు. యాకోబు ద్వారా ప్రవచించినాడు, యూదాలో నుండి ఆ దండం రావాలి. వీరేమన్నారు? మాకు సౌలు కావాలి. అతడే గోత్రం నుంచి వచ్చినాడు, బెన్యామీను గోత్రం. మాత్రమే కాక సరే మీ ఇష్టమైతే మరి సౌలునే పెట్టుకోండి అన్నాడు. అది సౌలులో తేటగా ప్రభు ఇష్టం కాని క్రియలు కనబడినప్పుడు నాకు ఇష్టానుసారుడైన దావీదు ఏ గోత్రం వాడు? యూదా గోత్రం. అక్కడనే మరి ఇప్పుడు ఈయన గురించి యేసు ప్రభువు గురించి ఏమని చెప్తున్నాము? యూదా గోత్రపు సింహము. యేసుక్రీస్తు ప్రభు ఎవరు? ఈయన యూదా గోత్రపు సింహం. ఇంకొక మాట చదువుదాము. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము. పెద్దలలో ఒకడు చదువుదాము. 5వ వచనం. చాలు బాబు. దావీదుకు చిగురు అంటే అర్థం ఏంటి?
ప్రభు మనము స్వార్థంలోకి కూడా దానిలో నుంచి వచ్చినట్టుగా జ్ఞాపకం చేస్తాం. ఆయన మనిషిగా పుట్టినప్పుడు ఆయన వేరు దావీదులో ఉంది. అక్కడ చిగురు ఒకటే వేసినారు కదా, దానికి ఏమో రాసినారు, ఎవరికి వేరంట ఇది దావీదుకు వేరంటే ఎవరు ముందు వచ్చింది మీరు దావీదుకు వేరు. ఇది మనం ఎక్కడే కాదు, మత్తయి సువార్త 22వ అధ్యాయం 41వ వచనం నుంచి దయచేస్తాను. నెమ్మదిగా మత్తయి సువార్త గెట్ మీ నవాబు Matthew's Gospel, chapter 21. Matthew's Gospel 22nd chapter. 22వ అధ్యాయము 40వ వచనం. ఎవరు కూడి ఉన్నారు? పరిసయ్యులు కూడి ఉండగా యేసు వారిని చూచి, వినండి, క్రీస్తును గురించి మీకు ఏం వస్తూ ఉన్నది పరిసయ్యులారా? ఏమని చెప్తున్నారు? దావీదు కుమారుడు. అయితే ఆయన దావీదు కుమారుడు మాకు తెలుసు, మెస్సియా దావీదు కుమారుడై రావాలి. సరే, అప్పుడు ప్రభు ఎవరు ప్రభువు నా ప్రభువుతో చెప్పాను. ఎవరిని ప్రభు అంటున్నాడు? దావీదు క్రీస్తు ప్రభువును ప్రభు అంటున్నాడు. అట్లయితే ఎలా దావీదు కుమారుడు? దావీదు కుమారుడు కాదని కాదు దాని అర్థం. మానవత్వంగా దాని వంశంలో వచ్చిన వాడు ప్రవచనాల ప్రకారం సౌలు రాజుగా ఉండడానికి కారణాన్ని మనం గురించిన ఉండకూడదని యేసుక్రీస్తు ప్రభు ప్రవచింపబడిన వ్యక్తి. అది నేను చదివించగలిగే సమయం 2వ గ్రంథంలో కూడా ఉంది. ఎలాగో క్రీస్తు ప్రభు ఆ సంతానాన్ని దీవించబడ్డాయి. ఇలాగూ ఇక్కడేమి చూస్తూ ఉన్నాము? క్రీస్తు ప్రభు దావీదుకే వేరు బాబు. అలాగైతే నేను నీ శత్రువులను నీ పాదముల కింద ఉంచు వరకు నీవు నా కుడిపాదమున కూర్చుంటావని ప్రభువు నా ప్రభువుతో చెప్పాడు అని దావీదు ఆయనను ప్రభువుని ఆత్మవలన ఎలా చెబుతున్నాడు? దావీదు ఆయనను ప్రభువుని చెప్పిన ఆయన ఎలాగో అతనికి కుమారుడు అయిపోయింది. అతనికి పరిచయం ఏం చెప్పలేకపోయింది. ఆలోచిస్తానండి, వారు ఏం చెప్పలేకపోయినది. ఇక్కడ తేటగా ఆత్మవచనం లేక శరీరంలో లేని యోహాను, నీవు నేను రేపు దినం విడిచి సిరికి వెళ్ళి లేక మనం తీసుకొని వెళ్ళి అక్కడ ముగించిన తర్వాత మనం ఎవరైనా అనుకోండి, మనం అక్కడికి వెళ్ళినప్పుడు చూసుకోవాలి. ఇక్కడ కూడా యోహాను ఆ పద్మాసులోని వెళ్ళి నువ్వు పైకి ఎక్కిరమ్ము అన్నాడు. ఆయన చూస్తూ ఉన్నాడు. ఏం చూస్తూ ఉన్నాడు? దావీదుకు వేరు. దావీదు క్రీస్తు ప్రభుకు వేరు కాదు. యేసు క్రీస్తు ప్రభు దావీదుకు వేరు. ఇది మనకు తేటగా ఉండాలి. కనుక అంతేకాదు, యేసు క్రీస్తు ప్రభు అందరికీ తెలుసు. ఆయన ఏమన్నాడు? యోహాను సువార్త 8వ అధ్యాయం 58లో వచ్చింది. చూడండి, యోహాను సువార్త 8వ అధ్యాయం 58లో వచ్చింది. వినండి, అబ్రహాము పుట్టకమునుపే అంటే అర్థం ఏంటి? ఇంతకు అబ్రహాము ఉందా, దావీదు ఉందా? అబ్రహాము పుట్టకమునుపే నేను ఉన్నాను అంటున్నాడు. ఉన్నాను దేవుడు. అబ్రహాము పుట్టకమునుపే ఉన్నాడే. ఇవి 50 ఏళ్ళు కూడా లేవు. అబ్రహాము కలిసి చేసుకుంటావు. నేను ఉన్నవాడు మీరు నమ్మరు. దావీదు వేరు. ఇప్పుడు అక్కడ తేటగా ఏడుస్తున్న యోహానుకు
ఒకసారి అంతా పిల్లలు తిప్పబడతా ఉంది. అదే చేసుకున్న పనికాడు ఈ మాట ఈయన దావీదు వేరు పరిశుద్ధాత్మ ప్రవహించిన ప్రతి మాట నెరవేర్చబడతా ఉంది. ఇంకొక మాట చూద్దాం. ప్రకటన 5వ అధ్యాయంలో 5వ అధ్యాయం 6వ వచనం బాబు చదువు. మరియు సింహాసనములను ఆ 4 జీవులను పెద్దలను మధ్యను వధింపబడిన గొర్రెపిల్ల నిలిచి ఉండడం ఇది. ఇప్పుడు చూద్దాం బాబు. ఎవరు నిలిచి కూడా చూస్తూ ఉన్నారు? పూర్తిగా బాబు. వధింపబడిన గొర్రెపిల్ల. గొర్రెపిల్ల కాదు, వధింపబడిన గొర్రెపిల్ల. ఒక ప్రశ్న అడుగుతాను. మనం ఎవరైనా నేను చూస్తా, ఎందుకంటే మాంసం కూర్చేవారు పర్మిషన్ లేదా అనేది వాళ్ళు రైస్ కాదు, కోవండి అక్కడనే కోసి అంతకు ముందు ఎక్కడంటే అక్కడ కోసేవారు, ఇప్పుడు కూడా కోస్తారని అంటుంది. జానం అనేవారు ఇక్కడ కూడా కోస్తారని కదా. అది కోస్తే నిలబడి ఉంటుందా? మరి ఇక్కడ మళ్ళా మరియు సింహాసనములు ఆ 4 జీవులను పెద్దలకు మధ్యను వధింపబడినట్లున్న గొర్రెపిల్ల నిలిచి ఉండడం చూచితిని. ఏమని చూస్తున్నాడు? నిలిచి ఉండడం. నిలిచి కూడా చూస్తూ ఉన్నాడు. కానీ ఎవరు? వధింపబడిన గొర్రె. యేసుక్రీస్తు ప్రభువు వధింపబడిన సంగతి పరలోకంలో తేటగా ఉంది. దీనిలో నిలిచి ఉన్నాడంటే ఆయన పునరుత్థానుడై లేచి ఆరోహణై అక్కడ ఉన్నాడు. ఎట్లున్నాడు? చచ్చి ఉన్నాడా? బ్రతికి ఉన్నాడా? బ్రతికి ఉన్నాడు. ఆయన నిత్య జీవం కలవాడు. పునరుత్థానం జీవం నేనే అన్నాడు. ఆయన జీవం కలవాడు. అక్కడ వధింపబడిన గొర్రెపిల్ల అని చూసుకోవడం అక్కడే ఆయన శిలో ఇక్కడ కూడా శిష్యులకు ఆయన వచ్చినప్పుడు ఏం లేనట్టుగా శుభ్రంగా కనపడి కదా. ఇప్పుడు చాలా మంది నా ఒక్కొక్కరు అనుకోండి, నాకు ఇక్కడ ఏదో దెబ్బ తగ్గింది, కానీ దెబ్బ చూపుతా ఉంది. అవును తెలిసి బాగా కప్పుకొని చూడవన్నా ఎందుకు ఇద్దరు ఆ దెబ్బలు చూడు. మన ప్రభు శిష్యులు ఏర్పడినప్పుడు చేతులు మరి ముఖ్యంగా తోమా ఉన్నాడు. ఎవరున్నారు? తోమా ఈ చేతులు చాపి నా గైలో పెట్టుకున్నాను. అక్కడ గొర్రెపిల్లనే నిలబడి ఉంటే ఏ గొర్రెపిల్లలు లేదు. అది మనకై వధింపబడిన చేసిన అపార్థం మనకై యేసు మరణించాడు. మనకే మరణించిన దేవుడు సజీవుడైనాడు, నిలిచి ఉన్నాడు. హోమాకు చూపించాడు, నా పక్కలో చేయబెట్టి చూడమన్నాడు. అది విశ్వాసం తెలుసుకోవా మన అందరితో చెప్తున్నాడు. అప్పుడు ప్రభువా నా దేవా నా దేవుడు. ఇప్పుడు అక్కడ కూడా సంఘం ఉంది. ఎలాగో 24 పెద్దలు చూస్తూ ఉన్నారు. ఆయన మనం అందరూ కూడా యేసు ప్రభు కాడు. ఆయన ఎట్లా చెప్తాము? చూడ గుర్తులు చేతులలో గుర్తులు ఉన్నాయి. ఆ గుర్తులతోనే ప్రభు అక్కడ ఉన్నాడు. ఆయన మరపడలేకుండా వేదనకు సిగ్గుపడేవాడు కాదు. మనం చేసిన పాపం కూడా, మనం చేసిన అపరాధంలో కూడా ఆయన గాయపరచబడి తన ప్రాణాన్ని అర్పించాడు. అక్కడ నిలబడి ఉన్నాడు. అక్కడ నిలబడి ఉన్నాడు. ఆయన చూస్తూ ఉన్నాడు. అంతేకాదు ఆది
ఆదికాండం 22వ అధ్యాయం చూడండి. అబ్రహాము తండ్రికి గుర్తుగా ఉన్నాడు, ఇస్సాకు మనకు యేసుక్రీస్తు గుర్తుగా ఉన్నాడు. 22వ అధ్యాయం 7వ వచనం చదవండి. 22వ అధ్యాయం 7వ వచనం. ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రాహామును, ఆ, నా తండ్రి అని పిలిచి, అందుకు అతడు, ఏమి నా కుమారుడా అనెను. ఆ. అప్పుడు అతడు, నిప్పులు కట్టెలు ఉన్నవి కానీ నాయన నిప్పు కట్టెలు ఉన్నాయి కానీ కనబడి గొర్రెపిల్ల ఏది అని గొర్రె పిల్ల ఏది? గొర్రె పిల్ల ఏది? గొర్రె పిల్ల ఏది? 2000 సంవత్సరాల క్రితం ఎందరో ప్రవక్తలు ఈ దృశ్యం గురించి ప్రవర్తించినారు, కానీ వారి గొర్రె పిల్ల చూడలేకపోయినారు. షిమ్యోను నా దేవా నీ రక్షణ నేను తీసుకున్నాను అన్నా కూడా 84 సంవత్సరాలు వివరాలైంది. దేవుడు సృష్టించింది చెప్పింది, మరి సమాధానం అనేది ఇప్పుడు పరలోకంలో గాయాలతో కనపరుచుకున్న పరలోకంలో అదే క్రీడకు రాస్తుంది. పౌరులు పిల్లల దేహం గురించాడు. ఆ పరలోకంలో ఒక్కసారి కనబడుతున్నాడు. గొర్రెలు దేవుని రక్షిస్తున్నారు. వారి స్వరక్తంతో వెళ్ళిన ప్రభు ఛాయారూపమైంది తన స్వరక్తంతో. కనుక 24 పెద్ద తెగ సంగమంత చూసి వారి సంతోషం చెప్పలేదు. నాకు ఆ పాట వస్తే కానీ పాడలేదు. నాకు పుస్తకం ఇస్తే నీ స్వరంలో చూడడం వస్తారా, నాకు తీసి ఇవ్వాలి. ఒక ఊరి అట్లా పైన పాడతాను, ఎక్కువ పాడలేదు, పాడతాను కాదు. ఈశ్వరము వినిపించు ప్రభువా, వస్తుంది అందరికీ. ఈశ్వరము వినిపించు ప్రభువా, నీ వాక్యము నేర్పించు, కానీ యందు నడుచునట్లు నీవో. నీ వాక్యము నేర్పించు, దాని యందు నడుచునట్లు నీతో. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసురాలకించు. ఉదయమునే లేచి నీ స్వరము వినుట నాకు ఎంతో మధురము. ఉదయమునే లేచి నీ స్వరము వినుట నాకు ఎంతో మధురము. దినమంతటి కొరకు నన్ను సిద్ధపరచు, రక్షించు ఆపదల నుండి, రక్షించు ఆపదల నుండి. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసురాలకించు. 3వ వచనం. భయభీతులలో తుఫానులలో ఈ స్వరము వినిపించుము. భయభీతులలో తుఫానులలో ఈ స్వరము వినిపించుము. అభయము నిన్ను ఓ గొప్ప దేవా, ధైర్యపరచుము నన్ను, ధైర్యపరచుము నన్ను. ఈశ్వరము వినిపించు ప్రభువా, నీ దాసురాలకించు. ఈశ్వరము వినిపించు ప్రభువా, నీ దాసురాలకించు.
చూస్తున్నాను నా శ్రమల ద్వారా నీ వాక్యమును ఎంతో నేర్చుకున్నాను నా శ్రమల ద్వారా నీ వాక్యమును ఎంతో నన్ను ప్రభువా నీ విశ్వాసతో నీ యందు నిలుచున్నట్టుగా నీ యందు నిలుచున్నట్టుగా నీ స్వరము వినిపించు ప్రభువా నీ దాసులాలకించు. ఇలాగా ఆ 24 పెద్దలు యేసు ప్రభువును చూసి ఆశ్చర్యపోతా ఉన్నారు. అట్లా ఆశ్చర్యపోయిన వారు కనుక ఏం చేస్తూ ఉన్నారు? 7వ వచనం లేక బాబు ముందు ఆ గొర్రెపిల్లకు 7 ఆ గొర్రెపిల్లకు ఆ మాటలు మధ్యలో 7 కొమ్ములను 7 కన్నులు ఉండెను. 7 కొమ్ములు అంటే మనం జగరేగంలో ఒకసారి చూసినాం. కొమ్ములు అంటే బలం, కొమ్ములు అంటే సర్వాధికారి అయిన దేవుడు. మొదట గొర్రెపిల్ల నీటిగా వచ్చినాడు, ఇప్పుడు సింహం కోరిక కూడా చూడండి. మొదట వచ్చిన గొర్రెపిల్ల వధించబడి రక్షణ చూపించాడు. ఇప్పుడు సింహమై ఏం చేస్తాడు? శిక్ష. అని యేసు ప్రభువా మేము బేతేలకు పోతుంది, అనేక చోట్ల కోరికలుంటే హాజరైంది, మేము ప్రతి చోట కోరిక ఉన్నప్పుడు నీకు చోట మేము వెళ్ళలేదా? మిమ్మల్ని అడగమంటుంది. ఎవరు? కృపామహిమ కలిగిన యేసు ప్రభు ఇప్పుడు ఎక్కడున్నాడు? శిక్ష ఇవ్వడానికి ఉన్నాడు. ఇప్పుడు కృప లేదు, ఇప్పుడు దయ లేదు. నేను మిమ్మల్ని ఎరగను, నా ఇద్దరికి వెళ్ళిపోండి. ఇంకా కొందరు వచ్చిన కన్యకలను ప్రభువా అనుకుంటా ఉన్నాడు. తలుపేయబడింది లేదు. అలాంటి శక్తి గల వారిని చూస్తూ ఉన్నాం. సరే, ప్రకటన 5వ అధ్యాయం 7వ వచనం. ఆయన వచ్చి సింహాసనములకు ఆశీనుడు యొక్క వారి కుడి చేతిలో ఆ గ్రంథము తీసుకొని ఆ మాట విన్నారా? కాబట్టి తండ్రి అయిన దేవుని చేతిలో ఉన్న గ్రంథాన్ని తీసుకుంటున్నాడు. ఇంతకు ముందు యోహాను ఏడ్చినట్టు చూస్తున్నాడు. దేవుడు ప్రకటన చేసినాడు, ఎవరైనా ఉన్నారా పరలోకంలో కానీ భూమి మీద కానీ భూమి క్రింద కానీ ఎవరు లేదు. ఇలా నేరుగా వెళ్ళి తండ్రి అయిన దేవుని చేతిలో కూర్చున్నాడు. ఇప్పుడే కాదు, దానియేలు ఎప్పుడో చూసినాడు. చూసినాడా లేదా? చూడండి, దానియేలు 7వ అధ్యాయం అనుకుంటాను. 13-14 వచ్చినారా? చూడండి. రాత్రి కలిగిన దర్శనమును నేర్చుగా చూస్తున్నారా? ఆ ఆకాశ మేఘాలులై మనుష్య కుమారుని ఆకాశం మేఘాలులై మనుష్య కుమారుని కూడిన వచ్చి ఇచ్చి ఆ మహాపురుషులకు వాని పట్టిని ప్రవేశించి ఆ, ఆయన సముద్రములకు తేబడింది. ఆ, సకల జనులను రాజులను ఆయా భాషలు మాట్లాడు వారు ఆయనను సేవించినప్పుడు ప్రభుత్వము మహిమయు అధిపత్యము ఆయన ఇయ్యబడింది. చూసినారా? ఎవరికి ఇవ్వబడింది? ఆయన మనుష్య కుమారుని కోరిన ఒకటంటే మన ప్రభు యేసుక్రీస్తు. ఏడు తండ్రి అయిన దేవుడు ఇస్తూ ఉన్నాడు. ఎట్లా ఇవ్వాలి? ఎంతైతే యేసు ప్రభుని నోటితో ఒప్పుకోలేదు, సమయం ఉండగానే రక్షణ పొందడానికి ఇష్టపడలేదు, తన ఇష్టానుసారం ఎవరైతే జీవించినారో, ప్రభువా నేను నా పాపానికి నేను తీర్చుకోలేదు, నీ రక్తమే నాకు అవసరమని ఒప్పుకోలేదు, వారందరినీ శిక్షించడానికి ఆ గ్రంథంలో ఆ చుట్టలో ఉంది. ఇప్పుడు ఎవరు నెరవేర్చాలి? యేసు ప్రభు సర్వాధికారి. దానియేలు కాదని చెప్పబడింది, కానీ
దానియేలు కొంచెం 12వ అధ్యాయం చూడాలి. దానియేలు గ్రంథంలోని 12వ అధ్యాయం, దానియేలు 12వ అధ్యాయం. ఆయన 12వ అధ్యాయము 8వ వచనం. నేనంటే ఎవరు? దానియేలు. దేవుడు మాట్లాడితే వింటిని కానీ గ్రహింపలేకపోతుంది. ఇవి ఎప్పుడు జరుగుతాయి నాయన? ఎవరు అడుగుతున్నారు? దానియేలు అడుగుతూ ఉన్నాడు. అప్పుడు దేవుడు జవాబు చూడండి. ఈ సంగతులు అంత్యకాలం వరకు మరోగా ఉంటున్నట్లు ఆదరింపబడినవి కనుక దానియేలు నీవు కోరకుందని చెప్పాడు. అంటే దానియేలు తెలియపరచబడినా లేదు. ఓ దానియేలే అది శారీరక భాషను बोलेगा చూపాడు. మనవరే నువ్వు కోరకుండు. సరే నాకు గ్రహింపు కాలేకపోతా, నాకు అర్థం కాలేదు. నేను ఇప్పుడు ఈ మాట చదువుకున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవ ఇవి నాకు అర్థమైందా నువ్వు చెప్పకపోతే? నాకు ఆ జ్ఞానం ఉందా? నా ప్రభుని వచ్చిన మాట నేను గ్రహించగలనా? నీవు లేకపోతే నాకు ఏం చేతనవుతుంది? ఎందుకంటే దానియేలు లాంటి ప్రియుడు, బహుప్రియుడు, నీతిమంతుడైన వాడిని చూపెట్టడం చెప్తా ఉన్నాడు. నీకు నాకు ఆయన రాసి పెట్టాడు. ఈ గ్రంథము నువ్వు ఇప్పుడు ఆ గ్రంథము విప్పబడతా ఉంది. అదే గ్రంథం అండి, అదే గ్రంథము విప్పబడతా ఉంది. ఎట్లా? ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం. ఆయన వచ్చి సింహాసనంతో ఆజ్ఞాపిస్తూ ఉన్న కుడిచేతిలో నుండి ఆ గ్రంథంను తీసుకుని ఆయన దానిని తీసుకున్నప్పుడు దానిని వినండి, దాన్ని తీసుకోవడం ముందు జ్ఞాపకం చేసుకున్నాను. యోహాను ఏడుస్తూ ఉన్నాడు. ఇది ఎవరు మొక్కుకోలేదని చెప్పి యోహాను ఏడుస్తూ ఉన్నాడు. ఇప్పుడు తీసుకున్నప్పుడు ఏం జరుగుతూ ఉంది? చూడండి చూడండి ఆ మాట ఎంత బాగుంది. రుచి చూచి ఏమంటున్నాడు? రుచి చూచి ఇప్పుడు దేవుని యొక్క న్యాయమైన తీర్పులు రానై ఉంటాయి కనుక వీళ్ళు దేవుని యొక్క న్యాయాన్ని చూచి, ఒకటి కాదండి, నేను పాడలేకపోతా ఉన్నాను, ఇంకొక బాగా పాడబోతున్నాను. వాళ్ళు ఏం తీసుకున్నారట? చదువునైన మళ్ళీ ఒకసారి ఆయన దాన్ని తీసుకున్నప్పుడు ఆ 4 జీవులు ఆ దేవతలు కూడా కలిసినారు. 4 జీవులు వీణలను, రూపద్రవ్యాలతో నిండిన సువర్ణ పాత్రలను, ఆ 24 పెద్దలను సాగిలపడి సాగిలపడిలో అది పెద్దలను కూర్చు ఉన్నారు. వారి సంతోషం ఇంకా అంతనే కాదు. మనకు ఆ భాగ్యం ఎప్పుడైనా ఆలోచించినామా? అందుకే ఇక్కడ నేర్చుకుంటాము. అక్కడికి వెళ్ళినప్పుడు అరే నీకు అబ్బాయి వస్తుంది ఏదో సార్ మీరు 2-3 తరగతులు వెళ్ళిన సరిగ్గా తెలియదు. ఇప్పుడన్నా నేర్చుకో, ఆరాధన నేర్చుకో, స్థుతించడం నేర్చుకో,
కంటకాలు మానివేయి. నేను కాదు ఇక్కడికి ఎవరు చెప్తా ఉండేది. ఈ పలుకు విన్న మనము ఎంత మార్చుకోవాలి, అక్కడికి వెళ్ళి ఎట్లా ఎంత చూపించాలి. 2 మాటలు కాదు, 20 మాటలు వద్దు. మరి ఎట్లా స్థుతిస్తూ ఉన్నారు, సాగిలపడిన కూర్చుని ఉన్నారు. నేను చదువు ఈ పాటలు పరిస్థితుల్లో ప్రార్థన ఆ పెద్దలు నీవు ఈ ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలను నింపుటకు యోగ్యుడవు. నీవు వదిలింపబడిన వాడపై నీ రక్తమిచ్చి ప్రతి వంశంలోనూ ఆయా భాషలను మాట్లాడు వారితోనూ ప్రతి ప్రజలను ప్రతి జనంలోనూ దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యంగాను యాజకులుగాను చేసి కనుక వారు భూలోకం ఏలుకొని కొత్త పాట కాదు. ఇక్కడ చూస్తూ ఉన్నాను, ఇది కొత్త పాట చూస్తూ ఉన్నాను. మీరు ఎట్లా ఉన్నారు, ఈ దేహాలతో లేరు. నాయందు అనగా నా శరీరమందు ఏ మంచిగా నివసింపని నేను ఎదుగుతును అని భక్తుడైన పౌలు అన్నాడు. మనం అంతా మంచిదే నాలో, కానీ పౌలు అన్నాడు, ఇట్టి మరణానికి లోనైన శరీరం ఉంది, నన్ను ఎవడు విడిపిస్తాడు అన్న పౌలు లాంటి పెద్దలు ఏం చేసుకుంటున్నారు, వారి సంతోషం ఇంటాంతగా, వారి సంతోషము ఇంటాంతగా. వారు ఇక్కడ ఒకటి గమనిస్తాము, 11వ వచనం లేక క్షమించున్నాము, 10వ వచనం చదువుతాము. ఆ పెద్దలు నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలను నింపుటకు యోగ్యుడవు. నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశంలోనూ ఆయా భాషలు మాట్లాడే వారిలోనూ ప్రతి ప్రజలోనూ ప్రతి జనంలోనూ దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసి కనుక వారు భూలోకమును ఏలుదని గొప్ప పాట పాడు. ఎలాగో చీకటిలో ఉన్న వారిని ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి తీసుకున్నాడో అక్కడ ఇంకా తేడా కనబడతా ఉంది. ఎందరున్నారు, ఎందరో ప్రజలు. నువ్వెక్కడి వాడవు, నేను వియట్నాం నుండి వచ్చాను. నువ్వెక్కడి వాడవు, నేను పలానా సంస్థ నుంచి వచ్చాను. నువ్వెక్కడి వాడవు, అదే మన ప్రభు యేసు ఒకటే భాషకున్నారు. వారు ఏం పలికినా అర్థమవుతుంది. ఎట్లా యేసు ప్రభుని స్తుతిస్తూ ఉన్నారు. వారు అలా స్తుతిస్తూ ఉండగా చదువురాము. మరియు నేను చూడగా సింహాసనమును జీవులను పెద్దలను ఆవరించి ఉన్న అనేక దూతల స్వరం వినబడెను. వారి లెక్క కోట్ల కొలదిగా ఉండేది. ఇక్కడ దేవదూతల లెక్క ఎంతమంది కోట్ల కొలది. నాలుగు పరిస్థితులలో ఇంతమంది దేవదూతలు అనేది లేదండి. కోట్లు అంటే కోట్లే, కోటి 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 కోట్ల కొలది దేవుడు. అందుకే ఎదురు ఇంకా వదలు పెట్టుకోవాలి. నేను తండ్రిని వేడుకున్నానంటే 12 సెకండ్ల కంటే ఎక్కువ పంపేయని నువ్వు అనుకుంటూ ఉన్నావా? ఒక కాదు 1,80,000 మందిని చంపడానికి 12,000 సైన్యాలంటే, దివాల సైన్యాలంటే మామూలుగా కోట్ల కొలదిగా దూతలు ఏం చేస్తున్నారు కదా. చదువు కానీ వీరి స్థుతి చూడండి, మన 12వ వచనం. వారు వధింపబడిన గొర్రెపిల్ల శక్తియు ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమయు స్తోత్రము సొంత నరువులని గొప్ప స్వరముతో చెప్పుతుంది. వారు ఎట్లా మాట్లాడుతున్నారంటే, నేను చూస్తున్నాను కదా వధింపబడిన గొర్రెపిల్ల, ఈయన పలానా 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 యోగ్యుడు. అయితే 10వ వచనం. అందరూ పరలోకములను భూలోకములను భూమి క్రిందను సముద్రములను ఉన్న ప్రతి సృష్టము అనగా వాటిలో ఉన్న సర్వమును సింహాసనానికి ప్రేమ వానికిని
10 వచనాలలోనేమి 13వ వచనాలలోనేమి ఆ దేవదూతల స్థుతి వారందరికీ ఇంతకుముందే మనం చదువుకున్నాం. ఇక్కడ 4వ అధ్యాయంలో కూడా ఆ జీవుడు స్థుతించినప్పుడు దేవుడు అంటే నిర్లక్ష్యంతో కాల్సిన వారికి తెలియదు రక్షణ గురించి. వారు పాపం చేయలేదు. పాపం చేసిన దేవదూతలు బంధింపబడి ఉన్నారు. పాపం చేయలేదు కనుక వారికి పాపం అంటే ఏమిటి అర్థం కాదు. పాపం చేసిన మనకు పాప క్షమాపణ కొరకై చనిపోయిన క్రీస్తు ప్రభువుల అమూల్యమైన అమూల్యమైన రక్షణ పొందిన సర్వశక్తుని ప్రజలారా పరిశుద్ధులారా పాడెదము ఘనత మహిమ స్తుతులను పరిశుద్ధులారా పాడెదము పరిశుద్ధులారా పాడెదము వారే వాడుతున్నారు. అమూల్యమైన విమోచించుకున్నారు. ఆ కృతజ్ఞతను ఎప్పుడైనా తెలియజేస్తున్నాను. ఆ ఉడుకు వచ్చిన కనిపిస్తున్నా. అందుకే అలవాటుతో ఉడుకు రాదు. నా ఉద్దేశం అలవాటుతో ఉడుకు రాదు. అలవాటు లేక ప్రభు జ్ఞాపకం ఇస్తే ఇది ఆయన సర్వశక్తి. నేను ఆదికాండం 17వ అధ్యాయం అదే భాష. నేను సర్వశక్తిమంతుడైన వాడిని, నీవు నా యొక్క నిందాలై జీవిస్తున్నాను. అబ్రహాము కానీ వాడు అబ్రహాము కాలేదు. సరే నిబంధన చేయమన్నాడు. ఒకవైపు నిబంధననే క్రీస్తు ప్రభు కూడా ఆయన చూపించారు. మనం తీసుకున్నాము. ఒక మాట చూపించండి. ఈ స్థుతి గురించి ఇప్పుడే చెప్తున్నా. మళ్ళా మొదట 6వ వచనంలో ఎలా స్థుతి ప్రారంభమవుతుంది. మనలను ప్రేమించు మనలను ప్రేమించు తన రక్తం వలన మన పాపం నుండి మనల్ని విడిపించిన వాడు. విన్నారా? ఆయనకేం కలగాలంటున్నాడు? మహిమయు ప్రభావం అంటే 2 కదా. 4వ అధ్యాయం 11వ వచనము ఇక ఆఖరి భాగం నుండి అధ్యాయంలో ప్రభువా మా దేవా నీవు సమస్తను సృష్టించి నీ చిత్తమును బట్టి అవి ఉండేవి. దానిని బట్టియే సృష్టింపబడదు కనుక నీవే మహిమ ఘనత ప్రభావం. ఇప్పుడు 3 ఆ తర్వాత 5వ అధ్యాయం 13వ వచనం ఉన్న ప్రతి అనగా వాడి ఉన్న సర్వము వారికి స్తోత్రమును ఘనతయు మహిమయు ప్రభావము. 4 7వ అధ్యాయం 12వ వచనం 11 12 కలిసి ఉన్నాయి. స్తోత్రము మహిమయు జ్ఞానము కృతజ్ఞతాస్తుతియు ఘనతయు శక్తియు బలము. ఎన్నేనండి? 7. అంటే నానాటికి ఆరాధన పరలోకంలో విస్తరిస్తుంది. ఇది నానాటం కాదు. మన ఆరాధన ఎక్కుతుంది. మన ఆరాధన ఎక్కుతుంది. పెంకలు ఎక్కిస్తారు అన్నట్టు మనవాళ్ళు అది కూడా ఇట్లా మనం కూడా అట్లనే ఉన్నాం. పెంకలు ఎక్కిస్తారు. అది ఎప్పుడు నేర్చుకున్నాడు?
జీవనమై వేసినట్టుగా మాట్లాడటం మర్చిపోతుంది, అలాగే జీవన చేసినట్టు మాట్లాడుతుంది. అదే నేను ఎక్కించడం చేస్తున్నా ప్రోత్సాహం అది కూడా దేవుడు చేస్తుంది. ఇప్పుడు నా మనవరాలు చేస్తుంటే సంతోషం, కానీ ఎన్ని రోజులు అది 15 ఏళ్ళ వచ్చి అపార్ట్మెంట్ ఏదైనా మంచి పోయేమో తింటుంటే దేవుడు అంటారా లేదా? అలాగే మనం కూడా నేను చూడండి ఎలా వచ్చారు. దేవుడు ఆయన మహిమ చూసుకున్నాడు. జగదేవుడు మనం చూసినాము ఎలాగో దీపస్తంభాల ఒడి వచ్చేది ఇరువైపులో ఉన్నట్టు రాసలేదని మెట్టుకు ప్రవచితమైతే అలాగే అనుకున్నానే నిరుత్సాహంతో కాదు. ఎందుకో ఒకసారి అలా చేస్తే ప్రభా నువ్వు వస్తే బాగుండేకుంటున్నా తీసుకెళ్తావా, తీసుకెళ్ళినా మంచిది, నాకు సంతోషం. కానీ ఉంటే మాత్రం ఈ 6వ అధ్యాయం 7వ అధ్యాయం లేదు బాగుంది. 8వ అధ్యాయంలో నిశ్శబ్దత ఉందండి. ప్రారంభం 8వ అధ్యాయం అనేది ఆశ్చర్యం. ఒక ముద్ర పెట్టినప్పుడు ఏం జరుగుతుంది, 2వ ముద్ర పెట్టినప్పుడు ఏం జరుగుతుంది, 3వ ముద్ర పెట్టినప్పుడు ఏం జరుగుతుంది, 7వ ముద్ర పెట్టినప్పుడు 7 బూరలు ఒకేసారి, మళ్ళా 7వ బూర ఉన్నప్పుడు 7 ఉగ్రత పాపం, సముద్రంలో నుండి భూమిలో నుండి వచ్చే క్రీస్తు నేను ఆశ్చర్యంగా ఉండేది. ఎట్లా ఎందుకు అబద్ధ ప్రవక్తలు మనం కూడా తెలియని గురుబోధ చేయకూడదు. తర్వాత ప్రవచిస్తానే చూద్దాం ఎలా గురుబోధ గురించి మనం వినబోతాం. మనం ప్రతి ఉంటే అందుకే ప్రభావం మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడికంటే గొప్పవాడు. నాలో ఉన్నవాడు నావాడక్కడండి నా వంటి వాడి అదిలాగే చెప్పి మనలో ఉన్నవాడి సంగతి ఆయన కొడుతున్నాడు. దేవుడు వాటిని జీవించినాక ప్రార్థించాడు. దేవుడు ఈ రాజ్యము మహిమకరమైనది, మా పరిస్థితి అక్కడ ఉన్నది అని నాకు ఆత్మ ద్వారా ప్రకటిస్తూ ఇలా ప్రతి బిడ్డలు జీవిస్తున్నాను. మరొకసారి ఆయన ఎక్కువగా ఈ నాలుగు జరుగుతుండగా ఈ దయాలయమని మీ అసలు యొక్క కోరిక చేయడం, పెద్దలకు చేయడం, గురి గారి ఆరోగ్య పరిస్థితుల్లో ఆదరించండి. మీరు ఆవలేదుగా ఏడుచండి ప్రభా. ఇంకా ఆయా స్థితిలో అనారోగ్యంగా ఉన్న పిల్లలకు దయకాలించండి. స్వస్థపరిచి దేవుడు మీరే, ఇంకా సత్యకు ఏది లేదు, కలిగించేవాడు మీరే, సంస్థ మీకు సాధ్యం. విశ్వాసంతో మీ అడుగులకు బలపరుచుకోండి. చేసి మేలు కృతజ్ఞులు గతాన్ని మీకు ఆలోచిస్తూ మా ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు పేరట స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి.